చెప్పండి గురుగారు. రేయ్ డోర్ మూసుకుని పోరా, లేకపోతే బూతులు వస్తాయి. సమరా పోటీ చేస్తాడా? వాడు పొట్టాల ఉందో చూసారుగా. ఇలా ఆట వాళ్ళతో పోటీ పడి గెలవాలనుకుంటాడా బ్యాట్ పూలే? ఏ రంగా, వాట్ యు టాకింగ్ మ్యాన్? ఇప్పుడు ఎక్కించిన దుమ్ము దులుపుతాడు తెలుసా? దుమ్ము దులుపుతాడు, నాకు తెలదా? ఎవరు ఆడగలరో ఎవరు ఆడలేరో. గ్లాస్ పట్టుకున్న చేతికి గ్లౌజులు తడగాలని చూస్తున్నారా? ఇదేమో కత్తి తీసుకుని పొడవడం అనుకున్నారా? కత్తి ఎప్పుడు లేపినా నరకచ్చు, కానీ బాక్సింగ్ అలా కాదు. వాడు ఏ రోజైతే కత్తి చేత పట్టాడో ఆ రోజు బాక్సింగ్ ఆడి అర్హత కోల్పోయాడు. గురుజీ ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు చేస్తే సరి చేసుకోకూడదా? అది ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా? ఆ గతం మర్చిపోయి బయటపడి మారిపోవాలని చూస్తుంటే ఏంది గురుజీ మీరు? నేను కోరుకునేది అదేరా. వాళ్ళమ్మ బాక్సింగ్ ముద్దని పదే పదే మొత్తుకుంటుంటే వాడు అదే పట్టుకుని వేలాడుతున్నాడు. ఇప్పుడేంది బాగుపడాలి అంతేగా. కత్తిని కింద పడేసి పొలం పల్లెగలమని చెప్పు. నేనే చెప్పి పనిపిస్తా, పెళ్ళం పెట్టుకుని చూసుకోమను. అలా చేయకుండా ఏమప్పా సమరా, నీకు చేతులెత్తి మొక్కుతాను, పరంపర పేరు చెడగొట్టు. రంగా, వాట్ ఆర్ డూయింగ్? బాగా వాడిని నమ్ము మ్యాన్. ఊరుకోరా. ఇలా చూడు చంద్ర, అది నా ఆట కదా, నేనే మంచి ఆటగాని తీసుకొస్తా. రే ఆ కుర్రాడి పేరేంటి? కుమార్. కుమార్ మిల్లు. కుమార్ ఇలా రా. సైడ్ బోర్డులో మంచి ఆటగాడు, నేనే తర్ఫీదు ఇస్తాను. కావాలంటే అడిగి చెప్పు, చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నా నాన్న? అరే పిల్ల బచ్చగాడు ఆడు నాడిస్తావు, సమరాన్ని నాడినివ్వా? ఇలా చిన్న చూపు చూస్తే నన్ను బాక్సింగ్ నుంచి దూరం పెట్టేశావు. ఇప్పుడు సమరాన్ని పూర్తిగా నాగించేస్తావా? ఇంకొక మాట మాట్లాడే ఇదంతా నీ వల్ల జరిగింది. ఎంత బుద్ధిగా ఉండేవాడాడు. ఆయన ఇలా తయారు చేసి ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు సమరా, ఈ దుష్టుని వదిలేసి దూరంగా పో, లేదా నీ జీవితం సంఖ్య ఆగిపోతే. ఆడు సంటి పిల్లాడు, మరి నేను చెప్తున్నాను చేస్తున్నాడంటావా? అందరి జీవితాలు నీ చేతులతో ముంచే. ఈ చుట్టుపక్కల నువ్వు చెప్పిందల్లా చట్టమా? ఇగో వీరా, ఆలోచించి మాట్లాడు. ఈడున్న పరిస్థితికి ఆడపుల్ని ఏం చేయలేడు. చూడు చంద్ర, ఇవన్నీ జరిగే పనులు కావు. వచ్చిందారని ఏం జరిగే పని కాదు, నమ్మకమే జీవితం. సమరా నువ్వు దిగి చూసుకుందాం. ఈ ముసలోళ్ళు ఇలాగే మాడతారు, నేనుంటాను రాని వెనక. అయ్యో దయచేసి ఇంతటితో వదిలేండి అయ్యా. ఇవన్నీ జరిగే పనులు కాదు కానీ నాకెందుకు పంచాయితీ? నేను వెళ్ళి ఆడపులకి చెప్పేస్తా. సమర భయపడుతున్నాడు, గురుగారు కూడా భయపడుతున్నారు. ఎక్కడ స్టేజ్ మీద సమర సస్తాడని పరంపర అంతా భయపడుతుందని. ప్రతిసారి మిమ్మల్ని నమ్ముకుని ఆటాడుకుని మధ్యలో నేను సంకనాకి పోవాలా? ఏ గురూజీ నన్ను నమ్మి స్టేజ్ ఎక్కించారో ఆయనే నేను ఇప్పుడు పనికిరాను అనుకుంటున్నారు. నా ఒళ్ళు ఇప్పుడు మారుండొచ్చేమో, కానీ నా బుద్ధిలో ఉన్న కసి ఇంకా అలాగే ఉంది. మా అమ్మ ఆశపడ్డ కొడుకుని కాలేకపోయాను, నా పెళ్ళాం ఆశపడ్డ మొగుణ్ణి కాలేకపోయాను. ఈరోజు నా గురూజీ ఆశపడ్డ శిష్యుడుగాను లేను. మరి నేను ఎవరినిరా? నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, పోయి చెప్పన్నా, నేనెవరో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. నేను ఆడతా. నువ్వు రావే. రాసమరా, చాలా రోజులైంది కదా. ఎక్కువ మాట్లాడు రోజు. చావు మూడిందిరా. ఇలాంటి ఒక్క ఆటకి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. నా చేతిలో నేను చావు రాసి పెట్టండి. ఒక్క ఆట ఆడలేదు. వేటపలే ఆడిని పరంపరలోకి చేర్చుకోని రంగే ఊరు చెప్పారు కదా, నీకు ఆడడానికి ఇంకో మనిషి లేడా ఏంటి? ఇదిగో వేటపలే, కావాలంటే రావుడితో మళ్ళీ పనులు దిగో. సార్ పట్ట పరువు చేయడానికి ఆ సమర ఆడాలా? ఇంకేంటయ్యా, పరంపర వాళ్ళం మేము ఇంతమంది చెప్తున్నాం కదా, ఆట ఆపేయండి. ఏమంటారా? జరిగే పనులు కాదులే. మధ్యలో ఎలా ఆపమంటావు? అంతమంది ముందు వాడు నన్నే అవమానిస్తాడా? ఇదిగో చూడు, వాడు మళ్ళీ బాక్సింగ్ అంటూ రాకూడదు. దాసా, ఆ విషయం ఏదో ఆయన వచ్చి చెప్పమను. ఇది ఒక బతికేనా? ఒకటి గేమ్ ఆడినివ్వకుండా ఆపడానికి ఎగేసుకుంటూ వచ్చారు ఓల్డ్ బగర్స్. సమర వస్తాడు, ఆడుతాడు. ఏ వేటప్లే, సమర విల్ సీ ఇన్ ద రింగ్ మ్యాన్. డాడీ, నీ మేలు మర్చిపోలేను, నన్ను కాపాడేవయ్యా. ఈ పోటీ జరుగుద్ది, ఆట రోజు అందరూ రింగ్ కాడికి వచ్చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళకి ఎన్నో రకాలుగా రచ్చ చెప్పా, కానీ ఇని చేస్తేగా
నన్ను అడిగితే ఆ సమరాగాడిని ఆడినివ్వాలన్నా. అప్పుడే ఆ వేటపల్లి గాడి దగ్గర ఈ సత్తా తెలుసుద్ది. ఆడ్నుంచి నువ్వు పక్క నుండి సపోర్ట్లు కొడుతుంటే నన్ను నాకుంటూ కూర్చోవాలి అంతేనా? ఏయ్, ఈ గాయాన్ని మర్చిపోయావా? నీ మావ కోసం నువ్వేం చేసావురా? నీ జీవితం కోసం నేను ఎంత ఆరాటపడ్డాను. ఎన్నో మత్రములు చేసి ఆ వేటపులతో పోటీకి ఏర్పాటు చేస్తే నువ్వేమో ఓడిపోయి నా పరువు తీసి వాడు ఆడటానికి అవకాశం ఇస్తావా? వాడు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదురా. రే, చివరిగా ఒక మాట చెప్తున్నా, ఆడిని కొట్టి అందరి ముందు చేతకాని వాడని నిరూపించు. ఆ దమ్ము నీకుందా? ఉందా? ఏం నాగయ్య నువ్వు ఊరికే పశువుని కాసు. అంతే. 1 2 3 విసుగొట్టు. 1 2 3 విసుగొట్టు. మన ఇంటి కాడికి వచ్చి ఆడొచ్చు కదా. ఏ తిన్న దెబ్బలు సరిపోలేదా? నిజమే, మా అమ్మ నన్ను అందుకే కనిపారేసింది కదా ఊళ్ళో వాళ్ళతో తన్నులు తినడానికి. రా నువ్వు తందుగాని. అలా కానీ రామా, కానీ మీ ఇంటికి ఆడొద్దు, మన చోటుకు వచ్చేసే. ఇక్కడ చాలా మందికి నిరూపించాలిగా. ఏం సమరా? అయితే మంచిదే, వచ్చేస్తా. ఎందుకు ఆడుతూ పోటీ? సమరా, నువ్వు గమనుడువా? అసలే మన పరంపరగాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు నేను చితక బాదాం అనుకో, అప్పుడే మళ్ళీ మనకి మర్యాద ఇస్తారు. అంతా నాకు తెలుసు. కానీ బా మొదలెట్టు. పంచివు 1 2. ఈ మంచిగా చెప్పేది. రాముడు, ఏమైంది? ఆగు, చెప్పేది నీకే. ఆగు. ఏ వీరా, ఎందుకలా రెచ్చుకుంటున్నావు? రాముడు, టైం అయిందని చెప్తున్నా. పట్ట పరంపరకి నువ్వు ఆడకూడదురా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అంటే చిత్తక పాత ఆడుకుంటే లేదు. నువ్వు వెళ్ళు బాబు. కానీ ఇప్పుడే చెప్తున్నాను సమరా, దయచేసి నువ్వు వేటపులతో ఆడమాకు. నీకు బాక్సింగ్ కొంచెం కూడా రావట్లేదు. వాళ్ళంతా నేను చూసి ఎలా నవ్వుతున్నాడు చూడు. అరువు పోతుందిరా. నిన్ను నమ్మి రింగ్ లో దింపాను చూడు. నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. మా నాన్న అప్పుడే చెప్పాడు, ఆడడం నీ వల్ల కాదని. ఏ మాట కామాట. మా నాన్న మాట వేద వాక్కు. ఆయన చెప్పింది చెప్పినట్టే జరుగులా. ఇదిగో చూడు సమరా, నేను చెప్పింది చక్కగా ఇనుకో. ఎన్నిటిని వదిలేసి వచ్చాయి. సారాయం కాస్తే డబ్బులు కుప్పలు కుప్పలకు వస్తాయి. నాకు నువ్వు తోడుగా ఉండి చూసుకో. ఏమంటావు? నాతో వచ్చాయంటే పాప పుట్టాక పుట్టెంటుకలు తీయలేదు. ఈసారి మనం వేళాంగని. ఏంది సమరా, ఏమైంది? మాట్లాడమ్మా, మాట్లాడమ్మా, నాతో మాట్లాడు అమ్మా. మళ్ళీ తాగొస్తే ఇంట్లోకి రాని నేను చెప్పిగా. ఇంత చెప్పినా పీకల్లాగా తాగొచ్చి యదవేషాలు వేస్తున్నావా? మంగమ్మా, ఇదేం డ్రింక్? గమ్మునుండాలి. నేను ఆ రోజు చెప్పాను. తాగలేదు మంగమ్మా, నమ్ము. రే గౌతమ్, చెప్పరా. తాగలేదు మంగమ్మా. సమరా, ఏమైంది నీకు? ఎవరు నేను కొట్టారు? మంగమ్మా, నేను మునుపటి సమరాన్ని కాదే, ఆ సమరం చచ్చాడే. సమరా, ఏంది? ఆ రాముడు నన్ను పిచ్చ కొట్టాడే. నన్ను చూసి అందరూ పాగల వాడి నవ్వారు. ఇంతకుముందు ఎవరైతే నా ఆట చూసి ఓహో అని పోగుడారో వాళ్ళంతా ఇక మీద నన్ను బాక్సింగ్ మానేయమంటున్నారు. ఫుట్బాల్
ఉన్నది ఒళ్ళు ఎన్నని మొండికేస్తుంది. నేను చచ్చిపోనా? నేను మళ్ళీ ఆడాలని ప్రయత్నిస్తున్నా, కానీ నాకు బాక్సింగ్ బొత్తిగా రావట్లేదు. ఆ వీరగాడు నేను బాక్సింగ్ కి పనికిరాను, సారే కాచుకోవడానికి లాయకే చెప్తున్నాడే. నీకు ఆడుతూనే తిరిగావుగా, ఆడెదటానికి నిన్ను రౌడింగ్ చేసి వాడు చుట్టూ తెప్పించుకున్నాడు కదా, అందుకే వాడు ఆ మాట అన్నాడు. నా పరంపరగాళ్ళే నేను బాక్సర్ని కాను అనేసరే. నేను బాక్సర్ని కానా? నేను బాక్సర్ని కానా? ఎవరని చెప్పినా నువ్వు బాక్సర్వే, బాక్సర్వే. ఏడకు, ఏడదండిలా. నాకు బాక్సింగ్ ఆట రావట్లా, నాకు విషయం పెట్టి చంపేసి నాకే పని నచ్చట్లా. అమ్మా నేను నీ కడుపులోకి వెళ్ళిపోతానమ్మా, నన్ను నీ కడుపులోకి తీసేసుకోవా. నీ కడుపులోకి వెళ్ళిపోతా. అయినా ఇప్పుడు ఎందుకు అడుస్తున్నావు? బాక్సింగ్ కి నేను నెల లేకుండా చేసింది నువ్వు ఇలాంటి రౌడీ పనులు చేస్తావన్న భయంతోనేరా. ఈ ఊపిలోంచి బయటపడాలంటే నీకు బాక్సింగే కరెక్ట్. నువ్వు బాక్సింగ్ మళ్ళీ మొదలెట్టాలి. ఎవడు రాడు ఈడు బాక్సింగ్ కి పనికి రాడన్నాడు? ఏ డాడీ, ఆ బీడి తాతయ్య ఆట ఉంటున్నాడు ఇప్పుడు. సముద్రగాడే ఉంటాడా ఓల్డ్ బాగా? యు టేక్ హిమ్ దేర్. ఏయ్ లేరా. మీ నాన్న దోస్తు బీడి రాయప్ప. మీ నాన్నకు నాకు బాక్సింగ్ లో గురించి మ్యాన్. ఏంది కెవిన్, చచ్చిపోయిన చేపను సముద్రంలో వేద్దాం అనుకుంటున్నావా? ఈడికేగా ఆట నేర్పాలి. మున్రత్నం బిడ్డ కదూ, బాగా నేర్పించు. నా చేతుల్లో పెట్టావుగా, నువ్వు తెడ్డుది అబ్బా. చూస్తావే నీ తెడ్డుది. ఓ మ్యాన్, డు వాట్ యు సే. ఏది నిన్ను అడ్డుకుంటాంది? ఎందుకు ఆయాసపడుతున్నావు? నీ ఒంట్లో శక్తి లేదా? నిన్ను ఓడిస్తారని భయపడుతున్నావా? రేయ్, నువ్వెందుకు మళ్ళీ ఆడాలనుకుంటున్నావు? నిన్ను ఆడొద్దన్నాడే ఆ రంగయ్య కోసమా? మొదటిసారి ఆడడానికి ఒప్పుకున్న మీ అమ్మ కోసమా? నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న నీ పెండ్లం కోసమా? నిన్నెట్టయినా ఓడించాలనుకుంటున్న వేటపులి కోసం? నువ్వు గెలవకూడదని ఎదురు చూస్తున్నారే ఆళ్ళ కోసమా? నీ విజయం కోరుకుంటున్న జనం కోసమా? లేదా నీకు? మద్రాస్ బాక్సింగ్ చరిత్ర గురించి రాస్తే అందులో వేటపులి టాప్ లో ఉండాలి. ఉంటా. గెలవటం చేతగానోడే కంత్రి పనులు చేస్తాడు. నీ తప్పు సరి చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సరైన ఆటగాడవని నిరూపించుకో. నువ్వే రథం, నువ్వే పదం, సాగించర పయనం. నువ్వే రణం, నువ్వే జనం, సాధించర విజయం. చివరిసారిగా అడుగుతున్నా, ఏమంటావు నువ్వు? మూసుకొని ఇక్కడ దొబ్బై టైం మాదేసి కాకులు కాస్తా. అమ్మయ్య, ఎంత సంతోషంగా ఉందో తెలుసా సమరా? చచ్చి బతికినట్టుంది. నువ్వు, నేను, పాప, ఇప్పుడు ఇంకొకళ్ళు. ఏమంటున్నావే? అవును సమరా, నేను కడుపుతో ఉన్నాను. పాప కావాలా, బాబు కావాలా? నువ్వే కావాలి. అయితే పాపే పుడుతుంది. ఏమే, నీకు భయం వేయట్లేదా? నాకెందుకు భయం? నువ్వు ఇదివరకట్లా లేవు, నీకేమి కాదు. పైగా మీ అమ్మ ఇప్పుడు నీతో పాటే ఉంది. ఇంకేం కావాలి నీకు?
మంగమ్మ ఓడిపోతానేమని భయం వేస్తుంది. ఆటే కదా, ఓడిపోతే పో. ఆరు దొంగ మొహం పరంపర గెలవాలి. అరే మాట్లాడితే పరంపర అంటారు, పరువు అంటారు. ఆ పరంపరకి పరువుకి ముడి పెడతారేంట్రా? సరిగ్గా ఆడితే గెలుపు నీదే. బుర్రపాటు చేసుకోకు, నేను చెప్తున్నా, నీదే గెలుపు. ఏంది సమరా, చూడబోతే మనసు గాలి మళ్ళినట్టుందే. ఏందయ్యా, నాకంతా తెలుసు, నువ్వు భయపడినట్టు ఏం కాదు. వెళ్ళి పని చూసుకోపో. అయితే నమ్మొచ్చు అంటావు. నోరు మూస్తావా ముందు? మూస్తే పోలా? ఏంది ఒప్పుకుందే? నాకు బాగా తీయగానే ఉంది. ఉంటుంది మరి. ఏందమ్మా నువ్వు చేస్తున్న పనే? అయ్యా తెలుసులే, ఎక్కువ చేయకు. నీ బుజ్జి సమరాన్ని ఏం చేయను, ముద్దేగా ఇచ్చింది. రే పోటీ పెట్టుకుని ఏం నువ్వు చేస్తున్న పని? ఎల్లిండిచ్చే. వెళ్ళటం కుదరదు, నేను ఇక్కడే ఉంటానబ్బా. ఓహో అట్టంటావా? మంచి కాక మీద ఉన్నట్టున్నావు. ఇప్పుడెట ముద్దిస్తావో సూత. అయ్యా అర్జున్ తిమింగలం. ఏ ముందు పైకిలే, ఎల్లిండిచ్చే. నేనెందుకు వెళ్ళాలి? కుదరదు, ఇక్కడే ఉంటాను. కుదరదు, వెళ్ళిపోవాల్సిందే. ముసలాడా, నేను వెళ్ళని చెప్తానా? లే. వెళ్ళను పా, ఏం చేసుకుంటారు చేసుకుని ఇష్టం. ఎలా వెళ్ళవో సూత. చూసుకో. ఎల్లవారదులు ఇండే కూసుంటా. అయ్యా ఉండోండి నేను.